లిఫ్ట్ చేయట్లేదు మేడం. వీడి తీసుకెళ్ళండి ఖలీల్. వీడి చేత ఎవరు చేయించారో మొత్తం కక్కాలి. నా వెనక ఎవరు లేరు సార్, నాకేం తెలీదు. మేం కక్కిస్తాం, పద. నాకేం తెలీదు. తీసుకెళ్ళండి. ఎలా అయితేనే కాపాడాము. అంతా దేవుడి దయ. ఏంటండి, నిమజ్జనానికి తీసుకెళ్దాం. బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ అంటేనే పేలిపోయి ఉంటారు జను. సిటీలో 4 చోట్ల బాంబు పేలుళ్లు జరిపి మారణ హోమం సృష్టించాలని చూసిన కాళీ అనే కరడుగట్టిన నేరస్తుణ్ణి కాసేపటికి ముందు పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు చాకచక్యంతో కనుక్కుని బాంబులన్నింటినీ కనిపెట్టి తీయడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఏంటయ్యా ఇది? ఖాళీ వెనుక ఇంకెవరున్నారన్నది త్వరలోనే తెలుస్తుందని, వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. అసలు ఇదేంటి? అక్షరకి ఎలా తెలిసింది? ఈ విధవ అక్కడ ఇక్కడ తచ్చాడుతూ తిరుగుతూ ఉండుంటాడు. అక్షర్కి డౌట్ వచ్చి 4 తగిలిస్తే కక్కుంటాడు. ఇప్పుడు ఎలాని? ఇంట్రోగేషన్ లో మన పేరు చెప్పాడో చచ్చినట్టే. మీ అమ్మ తోడు. అమ్మో, నాకు ఇప్పుడే వణుకొచ్చేస్తుంది. వాళ్ళు పోతారనుకుంటే ఇప్పుడు మనం పోయేలా ఉన్నాం కదయ్యా. ఏం చేద్దామయ్యా? నువ్వా అల్లుడు డ్యూటీ ఎక్కేసావా? ఈ ఆటో సీజ్ అయిన ఆటోనే. పత్రాలు మన దగ్గరుంటే వీడికి ఎలా ఇచ్చారు? అదే కదయ్యా. హలో, ఆపవే. ఏం లేదులే, వెళ్ళు. అరవింద్ బాబు, ఒక్క నిమిషం. ఏం లేదంటావేంటి? లాయర్ దగ్గరికి వెళ్ళవా? ఇందులో ఎందుకే? ఇంకోటి కనిపిస్తుందా? ఈ లేట్ లో ఖాళీ గడువు నోరు తెరిచి మన పేర్లు చెప్పాడంటే జైలుకు పోతాం. దానికన్నా ఇందులో పోవడమే మేలు. లాయర్ ఇంటికని చెప్తే డౌట్ వస్తుంది. అలా ఎందుకు చెప్తాం? ఆ ఏరియా పేరు చెప్పు. కాస్త దూరంలో దిగేసి పోదాం. చెప్పు. ఏంటి చెప్పు. కృష్ణాలంక దగ్గర మర్రి చెట్టు ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. కార్కేమైంది? కిరోసిన్ దాంట్లో పోసావా ఏంటి? కిరోసిన్ ఏంటి అల్లుడు? జోకులే. రిపేర్ అయిందిలే. అరవింద్ బాబు, వెళ్దాం పద. అవసరమైతే కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడ్రే. డీజిల్ అయిపోయింది రఘు. మరి దించొచ్చు కదా, కూర్చోబెట్టుకుని మరి తీసుకెళ్తున్నావే. దిగరంట. దిగరా? ఎవరాళ్ళు? అదేంటండి, చదువుకున్నోళ్ళ ఉన్నారు. ఒక మనిషి కష్టపడుతుంటే అదేం సరదా? నడిచి రావచ్చు కదా. భూపతిరా, ఆటోలో రావడమే ఎక్కువ, ఇంకా నడిచి రావాలా? మర్యాదగా మాట్లాడు. మా యూనియన్ లీడర్. దిగండి. అయితే ఏదో విమానాలకు ప్రెసిడెంట్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నావు. మంచిగా ఉన్నంత వరకే. మీరు ఎంత మంచివారు అనేది మీ మాటల్లోనే తెలుస్తుంది రావయ్యా. నీ సర్టిఫికెట్ ఎవరికి కావాలరా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో గాడివి. ఎలా? ఆఫ్టర్ ఆలా? ఎస్, ఆఫ్టర్ ఆల్. మర్యాదగా మాట్లాడు భూపతి. మా సాటి సోదరుణ్ణి హింసిస్తుందే కాకుండా మమ్మల్ని చులకన చేసి మాట్లాడతావా? మేమంటే అంత అలసా? దీనికి రిజల్ట్ తీవ్రంగా ఉంటుంది సార్. యోయ్, ఏం చేస్తావయ్యా? ఏం చేయగలవు నువ్వు? ఓ రెచ్చిపోతున్నావు. మీ అమ్మ తోడు తొక్కేస్తాను చెప్తున్నా. చాలా మందిని చూసాం. రేయ్, నాలాంటి వాడిని చూసుండవురా, నల్లి నలిపినట్టు నలిపేస్తా. భూపతిరా. భూపత? సరే, మా సంగతి కూడా చూపిస్తాం సార్.
ఏంటి? ఆగండి ఆగండి. ఆపండి రా, ఆపండి. నమస్కారం మేడం. నమస్తే. ఏంటి మీ సమస్య? డబ్బు పొగరుతో కళ్ళు నెత్తికెక్కిన వీళ్ళే మేడం. మళ్ళీ ఏం చేశారు? మా అరవింద్ భయ్య ఆటో ఎక్కారు మేడం. తెలియని అడ్రస్ కి తిప్పి తిప్పి డీజిల్ అంతా అవ్వజేసి చివరికి ఆటో ఆగిపోతే మనుషులుగా పుట్టామన్నది మర్చిపోయి దిగకుండా అన్న చేత ఆటో తోయిస్తున్నారు మేడం. వీళ్ళేమన్నా నడవలేని వాళ్ళ మేడం? చంటి బిడ్డలా మేడం? మండుటెండలో ఈ మనిషి అలా ఆటో తోసుకుంటూ వెళ్తుంటే ఇసుమెత్తు జాలైనా లేకుండా దర్జాగా కూర్చున్నారు మేడం. ఇదేంటని మేము అడిగితే అహంకారంతో మాట్లాడుతున్నారు మేడం. మేమేమన్నా వాళ్ళ బానిసలమా మేడం? ఆఫ్టర్ ఆల్ ఆటో వాళ్ళు అంటున్నారు. మేము అంత లోకు అయిపోయామా మేడం? మా కష్టంతోనే కదా మేడం మేం బతుకుతున్నాము. మా కార్మికులందరినీ వీళ్ళేమన్నా పోషిస్తున్నారా మేడం? ఆ మాట ఎలా అంటారు మేడం? ఇంకా చాలా అన్నారు మేడం. అందుకే వీళ్ళ పొగరు అనిగేలా మీరే మాకు న్యాయం చేయాలి మేడం. మా అందరికీ న్యాయం చేయాలి. సర్లే, ఇప్పుడేమైపోయిందని బ్రదర్? ఏదో ఎండలో వేడికి చిరాకులో అన్నాను, వదిలేయండి. చిరాకులోనే అన్నావు. మీ అమ్మ తోడు వదిలేయండి. ఇలా వదిలేస్తూ పోతూ ఉంటే పుట్టగొడుగుల్లాగా తయారవుతూనే ఉంటారు. మీకు బుద్ధి చెప్తే మీలాంటి వాళ్ళందరికీ వస్తుంది. అవును మేడం, వీళ్ళు ప్రవర్తించిన తీరుకి మీరు పనిష్మెంట్ ఇవ్వాలి మేడం. మాకు న్యాయం జరగాలి మేడం. న్యాయం నా భర్త తరపునే ఉన్నా నేనిచ్చే పనిష్మెంట్ కోపంతో ఇచ్చానని అనుకోవచ్చు. అది నిజమే. అందుకే ఒక్కసారికి వదిలేస్తే. నేను చెప్పడం ఇంకా అవ్వలేదు. మీలో మీ యూనియన్ లీడర్ ఉన్నారా? నేనే మేడం. నా పేరు రఘు. ఓకే రఘు గారు, మీరే చెప్పండి. మీ కార్మికుల ఐక్యత వర్ధిల్లడానికి మీకు న్యాయం ఏ శిక్ష విధిస్తే జరుగుతుంది అనిపిస్తుందో అదే అడగండి. మేడం మేమా? మీరే చెప్పాను కదా, అది వాళ్ళకి అన్యాయంగా అనిపించకూడదు. నాకేమన్నా భయమా? హలో, వస్తున్నావా? దేనికి? నా ఆటోకి పట్టిన మురికిని కడగడానికి. నాకేం అవసరం? ఎవరి మురికిని వాళ్లే కడుక్కోవాలి. కడుక్కో. నీ మురికి చేతులు నా ఆటో మీద పడ్డం నాకు ఇష్టం లేదు గాని మా యూనియన్ ఇచ్చిన పనిష్మెంట్ కదా, తప్పదు. రారా. ఏయ్, నేను రానయ్యా, నాకు అర్జెంట్ పని ఉంది. ఈ పని అయ్యాకే నీకు ఏ పనైనా చెయ్యనన్నానా? నిన్న ఒప్పుకున్నావుగా. 100 అంటాం, చేసేస్తామా ఏంటి? ఓ, ఆ టైంలో తప్పించుకోవడానికన్నావా? అవును. అయితే రావు. అండర్లైన్ చేసుకో, రాను. ఫిక్సా? ఎస్. బాగా ఆలోచించుకో మరి. ఏయ్, భూపతిరా, ఎవ్వడు నన్నేం చేయలేడు. నేనొచ్చి నీ ఆటో కడగను. నెవర్. ఛాలెంజా? ఛాలెంజ్. ఫోన్ పెట్టు. రారేమో. వచ్చామల్లుడు. అయ్యో, వారేనండి. నడిచొచ్చారేమో పాపం. నడి రోడ్డులో ఆపేస్తే ఏం చేస్తాం అక్షర్ గారు? అబ్బో, మర్యాద. మరే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అంటారే. అబ్బా అక్కాయ్, ఇంకా నువ్వేం అనద్దులే అక్కాయ్. నడిచి నడిచి నీరసం వచ్చింది. అస్సలు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు. విన్నారా? క్లీన్ చేయకుండా తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నారు. మీ యూనియన్ లీడర్ కి చెప్పేసేయండి, ఈ దారినే వచ్చేస్తారు, వీళ్ళని నీడలా అంటు పెట్టుకునే ఉంటారు. ఆ మాట మేమన్నావా? ముచ్చాలా కడిగేసి అద్దంలా తుడిచేమో.
మీ అమ్మతోడు. మరి సోదెందుకు? కానివ్వండి. అలాగే అల్లుడు, బకెట్టు గుడ్డ ఇస్తే మీకు నడిచొచ్చి కళ్ళు బైర్లు కమ్మి కనిపించట్లేదనుకుంటా. అక్కడే ఉన్నాయి. థ్యాంక్స్ రాజాను, పని చేసుకుపోదాం. భూపతి గారు, వాడిని కోర్టుకు తీసుకెళ్తున్నారంటగా సార్? అది చెప్దామనే ఫోన్ చేద్దాం అనుకుంటుండా. సరే, మీరేం చేస్తారో చెప్పండి. ఎస్ఐ ఖలీల్ ఉన్నాడబ్బా, ఏంటిది చేసేది? సార్, వాడు మాత్రం కోర్టులో నోరు విప్పితే మేము శృతి ఇంకా జీవితంలో బయటకు రాలేం సార్. తెలుసుగా, కేసు అట్లాంటిది. మరి ఎలాంటిదైనా మీరే మమ్మల్ని తప్పించగలరు. కష్టం భూపతి గారు, చెప్తుండగా ఆ ఖలీల్ గాడు అక్షర మనిషి, వాడుండగా ఏమీ చేయలేం. సార్, ఒక చిన్న అవకాశాన్ని సృష్టించడం మీకు పెద్ద విషయమేం కాదు సార్. అయినా మీకు మేము అవన్నీ చెప్పనక్కర్లేదు సార్. ప్లీజ్ సార్, మీరే మమ్మల్ని కాపాడగలరు. సార్, నేను బయట ఉంటే మీకేం కావాలన్నా చేయగలను, ఎంత కావాలన్నా ఇవ్వగలను. ఈ ఒక్క సాయం చేయండి సార్, ప్లీజ్. సరే భూపతి గారు, మానవుడిగా పుట్టుండాక ప్రయత్నం చెయ్యాలిగా. నా ప్రయత్నం నేను చేసి కాల్ చేస్తాను. సరే సార్. సార్, ఏం కావాలన్నా ఇస్తానంటే రెడీగా ఉండండి, ఈవినింగ్ వస్తా. సార్, ఎన్కౌంటర్ చేసేసా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఈవినింగ్ వచ్చేసేయండి. ఈవినింగ్ పార్టీ చేసుకుందాం. ఏ జాను, ఇంకా మనం జైలుకు పోతామన్న భయమే లేదు. వాడు చచ్చాడు. హరి చంపేశాడు. మీ అమ్మతోడు ఎప్పుడయ్యా? నాకైతే గుండె వేగం తగ్గింది. వాడి చావు కబురైతే అబ్బా చల్లగా వినిపించావు. ఏమోయోయ్, మనం బతికిపోయాం. చచ్చాడు. అరవిందే మాట్లాడు. హలో, నువ్వు ఎక్కడున్నా వెంటనే మా ఇంటి దగ్గరికి రావాలి. ఆటో తోడడానికి రావాల్సింది రేపు కదా. ఇప్పుడు కడగాల్సిన ఉన్నాయి, రా. ఏమైంది అల్లుడు? వస్తావా లేదంటే మా యూనియన్కే చెప్పనా? వద్దులే, వస్తున్నా, ఆగు. యోయా, దేని గురించయ్యా? చెప్తేగా, వాడే చచ్చాడుగా, ఇంకేం చేస్తానులే. వెళ్దాం పద. ఏంటక్కాయ్, పెళ్లి జరిపిస్తున్నావా? ఓ, పెద్దలు తక్కువ పిలిపించావా ఏంటి? నువ్వైనా చెప్పొచ్చు కదా అల్లుడు, నేనేదో అనుకున్నాను. సరే కానివ్వండి, అక్షంతలు వేస్తాం. తప్పకుండా. నువ్వు చెప్పేదాని మీదే ఈ పెళ్లి ఆధారపడి ఉంది. నిజం చెప్పు. ఏం చెప్పాలి? మీ అమ్మతోడదినా? నాకేం అర్థం కావట్లేదు. మీ ఆయన వైన్ షాప్ పెట్టాడుగా. ఎరా, ఈ అమ్మాయి మొహం నీకు గుర్తు రావట్లేదా? ఓ, ఫేస్బుక్ లో తీసి మార్ఫింగ్ చేసి షాప్ బోర్డుకు తగిలించిన ఫేస్ కదా. చెప్పండి, ఈ పాటికి పెళ్ళైపోవాల్సింది, కానీ మీ వల్లే పీటల మీద ఆగిపోయింది. ఆ హోర్డింగ్ మీద ఫోటో వల్లే ఇతను చేసుకోను అంటున్నాడు. తినేమో ఆ ఫోటో మార్ఫింగ్ చేశారో అంటుంది. అది మార్ఫింగో ఒరిజినలో తెలుసుకోవడం నాకు పెద్ద విషయం కాదని మీకు తెలుసు. కాబట్టి నిజం చెప్తారా, లేక తేలాక స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతారా?
ఇప్పుడే ఒకటయింది అనుకుంటే మళ్ళీ ఇదొకటా? అంత సమయం లేదు భూపతి. చెప్పు. అంటే అక్కయ్య షాప్ బోర్డు బోసిగా ఉంది, కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని ఫేస్బుక్ లో ఫోటో కనిపిస్తే బాడేస్తావా? సిగ్గులేదారా? ఆడపిల్లంటే అంత అలసైపోయిందా? అక్క నిజంగా ఇంత జరుగుతుందని నేను అనుకోలేదక్క. నన్ను క్షమించండి. విన్నారుగా బాబు, తప్పు వీడిది, అమ్మాయిది కాదు. మీరిద్దరూ తొందరపడ్డారు. మీ నిర్ణయం వల్ల ఆ కుటుంబానికి ఏదైనా జరుగుంటే, ఆ అమ్మాయికి ఏదైనా అయ్యుంటే. దివ్య, దివ్య, కలెక్టర్ గారు. నమస్తే మేడం. పిల్లలు, కలెక్టర్ గారు వచ్చారు, నమస్కారం చేయండి. మేడం, నెక్స్ట్ క్లాస్ వెళ్దామా? నాకేం తొందర లేదు. హాయ్ చిల్డ్రన్స్. కూర్చోండి. మీ అందరూ ఏ క్లాస్? ఓ, మీ టీచర్ గారు పాటలు బాగా చెప్తున్నారా? ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? వీక్కి ఎన్ని డేస్ ఉంటాయి? నువ్వు చెప్పమ్మా. వారానికి ఎన్ని రోజులుంటాయని అడుగుతున్నాను. 5. నువ్వు చెప్పు నాన్న. 6. నువ్వు చెప్పు. 4. ఏంటి దివ్య గారు, 3rd క్లాస్ స్టూడెంట్స్ కి వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయో కూడా తెలియట్లేదు. ఒక్కరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మీరేం పాఠాలు చెప్తున్నారు అసలు? చెప్తున్నాను మేడం. పాపా, హౌ ఓల్డ్ ఆర్ యూ? చెప్పు, తెలుసు కదా. ఓకే, మీకు తెలుసా? సరే చెప్పండి, హౌ ఓల్డ్ ఆర్ యూ? ఎలా ఉన్నారని అడుగుతున్నారు, అంతే కదా. ఫైన్ మేడం. నేను అడిగింది మీ వయసు ఎంత అని. మీకు అర్థమైంది ఎలా ఉన్నారు అని. అది సంగతి. మీకే రాదు, మీరు వీళ్ళకి టీచర్. నేను కాదు మేడం. మీరు టీచర్ కాదా? మరి ఇక్కడ మీరెందుకున్నారు? ఇక్కడ ఉండాల్సిన వాళ్ళెవరు? శేఖర్ సార్ మేడం. ఆ సార్ ఎక్కడా? ఆయన ప్రైవేట్ గా ట్యూషన్స్ చెప్పుకుంటారండి. ఓ, అందుకని మిమ్మల్ని ఇక్కడ పెట్టారా? ఎంత ఇస్తున్నారు మీకు? నెలకి 10,000 మేడం. పవిత్రమైన వృత్తిని కూడా వ్యాపారం చేసేసారా? గాట్ ఇట్ పిల్లలు. విజయ, కలెక్టర్ గారు స్కూల్ విజిట్ చేయడానికి వచ్చారు. నమస్తే మేడం. నమస్తే పిల్లలు, మేడం కి విష్ చేయండి. హాయ్ మేడం. హాయ్. విచ్ క్లాస్ ఆర్ యూ? 2nd క్లాస్. హో, వీక్కి ఎన్ని డేస్ ఉంటాయి? నువ్వు చెప్పు. 7 days. గుడ్. డేస్ నేమ్ చెప్పగలవా? ఎస్ మ్యామ్. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. వెరీ గుడ్. ఇయర్ కి ఎన్ని మంత్స్ ఉంటాయో నువ్వు చెప్పు. 12 months మ్యామ్. గుడ్. సండే స్పెల్లింగ్ చెప్పమ్మా నువ్వు. SUNDAY. వెరీ గుడ్. గుడ్ జాబ్ విజయ గారు. థ్యాంక్ యూ మేడం. మీ ఓపిక రిజల్ట్స్ లో కనిపిస్తుంది. మీరేం చదువుకున్నారు? MA BEd మేడం.
ఎండ్ వరకు ఇదే రిజల్ట్స్ ఉండాలి విజయ్ గారు. షూర్ మ్యామ్. నెక్స్ట్ క్లాస్ కి వెళ్దాం సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. బాయ్ మ్యామ్. స్టాప్ ఇట్. ఎవరు తినకండి. మేడం ఏమైంది మేడం? ఇలాంటివా పిల్లలకి పెడుతున్నారు? గవర్నమెంట్ వీళ్ళకి బలవర్ధకరమైన ఆహారం అందించాలని ఇంత చేస్తుంటే ఎప్పటివో స్టాక్ పెట్టి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడతారా? లేదు మేడం, బాగానే ఉందిగా. మీరు తింటుంది బాగుంది, వీళ్ళది కాదు. మీకు రోజు ఇలాంటివే పెడుతున్నారమ్మా? అవును మేడం. అవును మేడం. వాసన వస్తుంది, తినలేకపోతాం. కానీ ఆకలేస్తుందని తినేస్తాం. ఏం జరుగుతుంది సార్ అసలు ఇక్కడ? నిజంగా మాకు తెలియదు మేడం. ఈ కాంట్రాక్ట్ ఎవరిది? మీరే చేస్తున్నారా? దీనికి ఏం శిక్ష పడుతుందో తెలుసా? అమ్మో, మాకేం తెలియదు మేడం. చేసేది మేం కాదు మేడం. అదిగోండి ఆ సారే మేడం. ఇందులో కూడా మీ హస్తమే ఉందా? ప్రమాదం. ఆహా, బెదిరిస్తున్నారా? తప్పులే చేసే వాళ్ళ పాలిట నేనెంత ప్రమాదమో అని. నీ కార్పొరేట్ పోస్ట్ పోయింది కదా, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకు కలెక్టర్ గారు? రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. సమస్య లేదు. ఇక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. హెచ్ఎం గారు, రేపటి నుంచి కొత్త వాళ్ళు రావాలి. ఇక్కడే కాదు, అన్ని చోట్ల పిల్లలకి మంచి భోజనమే అందాలి. వెళ్ళి చెప్పు మీ అత్తకి. ఏం చేస్తారో అది చూస్తాను. నేను వస్తూనే ఉంటాను. బీ కేర్ఫుల్. అలాగే మేడం. శ్వేత, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? మేడం అది మినిస్టర్ గారు పిఏ చేస్తున్నారు మేడం. మాట్లాడు, స్పీకర్ ఆన్ చేయి. గుడ్ మార్నింగ్ పృథ్వీ గారు. గుడ్ మార్నింగ్ శ్వేత. మినిస్టర్ గారు అత్యవసర సమావేశం పెట్టారు, అందరూ వస్తున్నారు. ఏవో డౌట్స్ ఉన్నాయంట. కలెక్టర్ గారు వస్తే క్లారిఫై చేస్తారని మేడం ని అర్జెంట్ గా రమ్మన్నారని చెప్పి తీసుకురండి. ఓకే సార్. ఏ విషయంలో డౌట్ సార్? చెప్పలేను శ్వేత. మేడం గెస్ట్ హౌస్ అడ్రస్ సెండ్ చేస్తాను, త్వరగా రండి. గెస్ట్ హౌస్ కా? ఏంటమ్మా, ప్రశ్నలు ఇస్తావా చెప్పింది చేస్తావా? గెస్ట్ హౌస్ కే కదా రమ్మన్నారు, ఏదో పాకిస్తాన్ కి పిలిచినట్టు మాట్లాడుతున్నావు. ఓ పక్కన అర్జెంట్ అంటుంటే. ఓకే పృథ్వీ గారు, మేడం కి చెప్తాను. చెప్పడం కాదు, త్వరగా రావాలి. ఓకే సరే మేడం. ఏదైనా అత్యవసర సమావేశం అంటే ఆఫీస్లో మీటింగ్ పెడతారు, గెస్ట్ హౌస్ కేంటి మేడం? అర్జెంట్ అని కూడా అంటున్నారు. వెళ్దాం. మేడం వస్తానన్నారు. ఒరేయ్ మేడం, అది చెయ్యాల్సింది. అర్థమైందా? ఓకే మేడం. అర్థమైందా? ఓకే మేడం. మేడం గారు, మీరు ఈరోజు వస్తున్నారని శృతి చెప్పింది. వచ్చారా మేడం? రావడం అయ్యింది, అక్షరని రమ్మనడం కూడా అయ్యింది. వస్తుంది భూపతి. పులి దగ్గరికి జింక బయలుదేరింది. ఓ,
మరి మీరు సామాన్యులా? ఎంతటి వాళ్ళనైనా రప్పించి వాళ్ళ కొమ్ములు ఉంచగలరు. వదలొద్దు మేడం, ఇప్పటికే నా చాలా వ్యాపారాలు దెబ్బతీసింది. నా కాంట్రాక్టులకి ఎంటర్ అయ్యి క్లోజ్ చేసిందిగా, ఎలా వదులుతాను? మన దారికి వస్తే సేఫ్గా ఇంటికెళ్తుంది, లేదంటే దాని శవం వెళ్తుంది. ఓకే మేడం. రెండిట్లో ఏది జరిగినా మనం హ్యాపీయే. గవర్నమెంట్ ఆఫీసరేలే ఏం చేస్తారు? చేతులు కట్టుకొని ఉంటారు అనుకుంటున్నారేమో. మేం తలుచుకుంటే మీకు పదవి లేకుండా చేయడం, మాకొక్క నిమిషం చాలు అనడానికి ఇదే ప్రూఫ్. మనం ఇప్పుడు చూస్తున్నాం మంత్రి కనకం గారి నిజ స్వరూపం. కాంట్రాక్ట్ రద్దు చేశారన్న కారణంతో బలవంతంగా సంతకాలు పెట్టించాలని చూశారు. కుదరకపోయేసరికి చంపాలని చూస్తున్నారు. ఇదంతా లైవ్ లో రావడంతో పార్టీ హైకమాండ్ అయోమయంలో పడింది. కనకం గారి మంత్రి పదవి పోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. పోయినా ఏంటి, పోయింది. అక్షర, ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నావేమో. అదెలా అయిపోయింది అనుకుంటున్నారు మాజీ మంత్రి గారు? మీరు పంపిన ఈ అద్భుతమైన అడ్రస్ ని వాడుకోనా? ఈ పాటికి రావాలే. మేడం, వాట్ ఏ టైమింగ్ ప్రతాప్ గారు. నా కోసం కాదండి, మీకోసమే. కలెక్టర్ గారిని వీళ్ళని చంపే ప్రయత్నం చేసినందుకు టీవీలో చూసిన సాక్ష్యంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నా వాడకం మామూలుగా ఉండదు. కానిస్టేబుల్స్, అందరినీ తీసుకురండి. ఆగండి. నేను దొంగని కాదు, శేషుని. శేషు, నువ్వా తమ్ముడు? శృతి దొంగ అని అరుస్తుంటే దొంగ నా కొడుకేమో అనుకున్నా. మరి దొంగలా ముసుగేసుకొస్తే అనుకోరా మేనక? సర్లే, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? అవును మేనక. శేషు, నువ్వేంటిక్కడ? ఎందుకొచ్చావు అసలు? చిన్న పనుండి సిటీకి వచ్చా. ఎలాగో వచ్చా కదా అని మా అక్కను చూడ్డానికి వచ్చాను. అవునరా, నిన్ను చూసి నెల దాటిందిరా. అవును, ఫోన్ పనిచేయట్లేదు. నెంబర్ మార్చలేక. మరి నాకీ లేదే? ఇప్పుడు అది ఇంపార్టెంటా అండి? నేను ఇస్తాను కానీ శేషు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమైంది? నా తమ్ముడిని తరమాలని చూస్తున్నావు? అంతా తర్వాత మీకు వివరంగా చెప్తాను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కదా అక్షర? శేషు అప్లికేషన్ మీద సైన్ చేసింది కూడా శ్వేత సంపాదించిందండి. నమ్ముతారు, నమ్మిస్తాం. పద. అసలే మన టైం బాలేదు. ఎప్పుడు గన్నం వస్తుందో మనకి తెలీదు. నువ్వు వెళ్ళు శేషు. వామ్మో, గన్నం వచ్చేస్తుంది కదా. ఎవరండి? అదిగో అటు చూడు. వామ్మో, చచ్చాను రా దేవుడా. నోండు. వాళ్ళొస్తుంటే మీకేమైంది? అదో పెద్ద కథ లెక్క. వాళ్ళు నా కోసమే వస్తున్నారేమో. లేనని చెప్పక్క. పిన్ని, పిన్ని. శేషు, ఏం చేసావురా? పీకల మీద కత్తి కనబడుతుంటే డీటెయిల్స్ అడుగుతున్నావేంటి? ముందు నేను చెప్పింది చెప్పి వాళ్ళని పంపించే మేనక. ఇంకా అడిగితే వీడు చచ్చిపోయాడని చెప్పు. చచ్చిపోయాడని చెప్పాలా? అదే చెప్పు. మేము అక్కడ దాక్కుంటాము. నువ్వు పద. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడ్రా? పద పద. వస్తున్నా.
ఇల్లు. గవర్నమెంట్ నుంచి అక్షర శాంక్షన్ చేసిందంటే మీరెలా నమ్ముతున్నారు? అదే కదా, అక్షరం నమ్ముతారా? మరి మిమ్మల్ని నమ్మాలంటే ఆ కోటైతే మీరే ఇచ్చాడు భూపతి గారు. అబ్బా, మళ్ళీ మొదటికొస్తారేంటి శేషు? మేమేమి రాలేదండోయ్, మీరే వచ్చి తిప్పుతున్నారు. అబ్బా, వీళ్ళకి ఇంకెలా చెప్పాలి? రామారావు, నేను ఇక్కడే ఉన్నాను. తను ఇంకా రాలేదు. వస్తుంది డైరెక్టర్ గారు. నటనరాల రమ్యను పంపించాను, వచ్చేస్తుంది. మీరు ఫోటోలు అడిగితే పంపించే కదా, గుర్తుపట్టొచ్చు. సరే. నాన్న, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. శేషుకి ఏమైనా ఆస్తులున్నాయా? ఉందమ్మా, 2 ఎకరాలు వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే రాశారు. 2 ఎకరాలు వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే రాశారా? అవునమ్మా. ఓకే నాన్న, తర్వాత చేస్తాను. ఇది చాలుగా నమ్మించడానికి? మేడం, రామారావు గారు పంపించారు. రమ్య? అవును మేడం. కూర్చో. సీన్ ఏంటో చెప్తే క్యారెక్టర్లోకి దూరిపోతాను మేడం. సరే, చెప్తాను. ఓకే మేడం, రెడీ. ఏ మాత్రం అనుమానం రాకూడదు రమ్య. మన నటనకి చప్పట్లే వస్తాయి మేడం. నీ నెంబర్ చెప్పు. రామారావు పంపిన నీ ఫోటోతో ప్రూఫ్స్ రెడీ చేసి పంపిస్తాను. ఓకే మేడం. ఓకే, సరే. డ్రైవర్ పోనీ. భూపతి గారు, మాకు మీ మాటలు కాదు, మూటలు మూటలు కావాలి. తక్కువ కోటి అంటే ఎలా మేడం? అన్ని ఆస్తులు రాయించుకున్నారు కదా, కోటి గతి లేదు అంటే ఎలా నమ్ముతాం? వచ్చింది డబ్బు రూపంలో కాదు మేడం. సరే, ఆ వాల్యూకే ఒకటి రాసివ్వండి సార్. అది నా ఒక్కడి సంతకం చెల్లదు శేషు. అప్పుడు నా భార్య తన పేరుని మా కూతురు పేరుని జాయిన్ చేసేసింది. బావుందండి. అమ్మ పెట్టదు, అడుక్కు తినివ్వదు అన్నట్టుంది. మీరు ఇవ్వరు, అక్షర ఇచ్చేది తీసుకోవద్దంటే ఎలా?